హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకుతో మనము మునగాకు కారప్పొడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. యూజువల్గా మునగాకు కొంచెం చేదుగా ఉంటుందని కొంతమంది ఇష్టపడ్డారు కదా, సో వాళ్ళకు కూడా ఇలా చేసి పెట్టండి. డెఫినెట్గా చాలా నచ్చుతుంది వాళ్ళకు కూడా. ఫస్ట్ అయితే మునగాకుని తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని తడి మొత్తం నీట్గా పోయేలాగా ఆరబెట్టేసుకోవాలి. తర్వాత ఇలాగా మునగాకుని మొత్తం నీట్గా ఒలుచుకొని పెట్టుకోవాలి. ఇది ఒక గంట సేపు ఫ్యాన్ కింద లేకపోతే మంచి ఎండ కింద ఒక గంట సేపు అట్లా పెట్టేస్తే మనకి మంచిగా ఎండిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదా, సో అవి కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ డైలీ తీసుకోవడం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో జనరల్గా నార్మల్గా అలా తినలేని వాళ్ళు ఇలా పౌడర్ ఫామ్లో చేసుకొని ఇట్లాగా కారపొడి అన్నంలో తింటే మంచిగా తినేయచ్చు. కాబట్టి ఒక 2 to 3 స్పూన్స్ వేసి డ్రై రోస్ట్ చేసుకున్నాం. అవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 స్పూన్లు తెల్ల నువ్వులు వేసేసుకొని అవి కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. మనకి తెల్ల నువ్వులు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచిగా డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనము నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ని కూడా డ్రై రోస్ట్ చేసేసుకుంటాము. 1/4 కప్ అంతా పచ్చిశనగ పప్పును తీసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒకవేళ స్పూన్స్లో చెప్పాలి అంటే మెజర్మెంట్స్ ఒక 4 to 5 స్పూన్స్ వరకు పచ్చిశనగ పప్పు తీసుకొని దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇది కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటే మనకి మంచిగా క్రంచీగా వేగుతాయి. అండ్ ఇవి కొంచెం వేగిన తర్వాత కొన్ని మినపగుండ్లు కూడా తీసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ రెండు మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మినపగుండ్లు కూడా ఒక 3 to 4 స్పూన్స్ ఉంటాయి. అవి కూడా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం. మనకి పచ్చిశనగపప్పు కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక 1 minute ముందు వేసి డ్రై రోస్ట్ చేసుకున్నాము. అది కొంచెం వేగడం స్టార్ట్ అయిన తర్వాత మినపగుండ్లు కూడా వేసుకొని రెండు ఒకేసారి డ్రై రోస్ట్ చేసేసుకొని అదే ప్లేట్లోకి తీసుకున్నాం. మనం అవిసె గింజలు అండ్ నువ్వులు వేసుకున్న ప్లేట్లోకి డ్రై రోస్ట్ చేసుకున్న పచ్చిశనగపప్పు అండ్ మినపగుండ్లు కూడా వేసేసుకున్నాము. ఇదే ప్యాన్లోకి మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న మునగాకు ఏదైతే ఉందో అది డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ నీట్గా వాష్ చేసాం కాబట్టి ఏమైనా డస్ట్ ఉన్నా మంచిగా పోతుంది. అండ్ అలానే ఇది మంచిగా కొంచెం సేపు ఆరపెట్టుకున్నాము. సో సన్ కింద అంటే ఎండ కింద అయినా ఆరపెట్టుకోవచ్చు, లేదు అంటే మంచిగా ఫ్యాన్ కింద ఒక గంట లేదంటే 2 గంటలు ఒక కాటన్ క్లాత్ మీద పెట్టేసి ఆరనిచ్చినా కూడా సరిపోతుంది. అండ్ దీన్ని లో ఫ్లేమ్లో ఇట్లాగా డ్రై రోస్ట్ చేసేసుకుంటే మనకి చాలా క్రంచీగా అయిపోతాయి. సో ఈ మునగాకు అనేది మంచిగా వేగుతుంది అండ్ పచ్చి స్మెల్, పచ్చి వాసన ఏం లేకుండా బాగుంటుంది. ఇట్లా కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ మునగాకుని సపరేట్ ప్లేట్లో తీసుకోవాలి. అండ్ ఇదే ప్యాన్లోకి కొంచెం నూనె, ఒక 2 స్పూన్లు నూనె సరిపోతుంది. దీంట్లోకి మనము ధనియాలు తీసుకొని వేయించుకుంటాము. ఇక్కడ 1/4 కప్ ఆఫ్ ధనియాలు అంటే ఒక 4 స్పూన్లు ధనియాలు ఉంటాయి. సో ఇవి కూడా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ధనియాలు మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి మన కారానికి సరిపడినన్ని ఎండుమిరపకాయలని తీసుకొని వేసుకోవాలి. ఇక్కడ కొంచెం మీకు ఎండుమిరపకాయలు స్పైసీనెస్ ఎక్కువ ఉంది అనుకుంటే కొంచెం చూసి తక్కువ వేసుకోండి, లేదు అంత కారం లేదు అనుకుంటే చూసి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో ఈ ఎండుమిరపకాయలు అనేది మన కారానికి తగినంత వేసుకుంటే సరిపోతుంది. అండ్ దీంట్లోకి ఒక 2 నుంచి 3 స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా మంచిగా ఫ్లేవర్ వచ్చే వరకు ఇట్లాగా రోస్ట్ చేసుకోవాలి. వేగితే మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది. అండ్ ఇట్లాగా కొంచెం అవి కూడా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేగిన తర్వాత దీంట్లోకి చింతపండుని యాడ్ చేసుకోవాలి. మనకి చింతపండు ఏం వేగనవసరం లేదు. చింతపండు వేసేసుకొని కొంచెం మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నా సరిపోతుంది. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకున్నాము. అండ్ దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి ఆ వేడికే మనకి చింతపండు అనేది కొంచెం మగ్గుతుంది, సరిపోతుంది. అండ్ ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సర్ జార్లో వేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ అయితే డ్రై రోస్ట్ చేసుకున్న మునగాకుని వేసి ఇట్లా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాం. మరి కంప్లీట్ ఫైన్ పౌడర్ లాగా కాకుండా జస్ట్ కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. అండ్ అలానే డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు, మినపగుండ్లు, అవిసె గింజలు అండ్ అలానే నువ్వులు ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని సపరేట్గా ఇంకొక ప్లేట్లోకి తీసుకుంటున్నాము. అండ్ అలానే ఇట్లా తీసుకున్న తర్వాత అదే మిక్సర్ జార్లోకి మనం
వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, చింతపండు ఇవన్నీ కూడా ఒకేసారి వేసేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. దీంట్లోనే మనము టేస్ట్కి సరిపడినంత సాల్ట్, సో మొత్తం కారం పొడికి కావాల్సిన సాల్ట్ అంతా కూడా ఇక్కడే యాడ్ చేసుకుంటున్నాము. మీరు కావాలనుకుంటే ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇట్లాగా మిక్సీ పట్టించుకొని తీసుకుంటున్నాము. ఈ ఎండుమిరపకాయ పౌడర్ కూడా మనము ఇంతకుముందు మిక్సీ పట్టించుకున్న పచ్చిశనగపప్పు, మినపగుండ్లు, అవిసె గింజలు ఆ పౌడర్లోకి వేసేసుకొని కలిపేసుకుంటున్నాము. అండ్ అలానే మిక్సీ పట్టించుకున్న మునగాకు పొడి కూడా ఇందులోనే వేసేసుకొని మొత్తం ఒకేసారి మిక్స్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మునగాకు పొడి కూడా ఇక్కడ వేసేస్తున్నాం చూడండి. సో ఇట్లాగా వేసేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. సో మొత్తం ఒకసారి ఈవెన్గా మిక్స్ అయిన తరువాత మళ్ళీ ఈ పౌడర్ ఏదైతే ఉందో మొత్తం కూడా మనం కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఫైనల్గా ఒకసారి మళ్ళీ మిక్సర్ జార్లో వేసుకుంటే మనకి కంప్లీట్గా పౌడర్ అనేది మంచిగా రెడీ అయిపోతుంది. మునగాకు పొడి అండ్ అలానే ఎండుమిరపకాయలు, అవిసె గింజలు, సో ఇవన్నీ డిఫరెంట్గా మిక్సీ పట్టించాం కాబట్టి ఇప్పుడు అంతా ఒకేసారి కలిపేసుకొని ఫైనల్ మిక్స్ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ అలానే వెల్లుల్లిపాయలు కంపల్సరీ వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకుంటేనే మనకి అన్నంలో తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేది తెలిసి చాలా చాలా బాగుంటుంది కారపొడి. లాస్ట్లో కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని మొత్తం ఇట్లా గ్రైండ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే మనకి పౌడర్ రెడీ అయిపోతుంది. అండ్ ఒకవేళ సాల్ట్ అది సరిపోయిందో లేదో అనేది ఇక్కడే చూసి కావాలంటే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఈ మునగాకు కారపొడి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు. ఎప్పుడన్నా ఇడ్లీలోకి ఆర్ దోశలోకి కావాలంటే మంచిగా హ్యాపీగా తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ అలానే కొంచెం వేడి అన్నంలో కూడా కొంచెం పొడి వేసేసుకొని అండ్ నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా చాలా బాగుంటుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.